పిఠాపురం వర్మ ఎంపిక విషయంలో వర్మకు ఎమ్మెల్సీ దక్కకపోవడం వెనక ఎలాంటి కుట్ర ఉంది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసినట్టు అయిందా? జన సైనికులు మాట్లాడిన మాటలు చూసినా, నాగబాబు మాట్లాడిన మాటలు చూసినా, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూసినా, అంతకుముందు నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటలు చూసినా చాలా క్లియర్గా అర్థమవుతుంది. పిఠాపురంలో వర్మ డామినేషన్ అయితే కోరుకోవాలనుకోవట్లేదు జనసేన. ఇది చాలా స్పష్టం, అందులో నో డౌట్. తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ వర్మ కానీ ఇంకొక వ్యక్తి డామినేషన్ పిఠాపురంలో ఉండకూడదు అని చెప్పి బలంగా కోరుకుంటుంది. అందుకే వర్మని కావాలని పక్కన పెట్టించారు అనేది కూడా వర్మకు సంబంధించిన అనుచరులు చాలా బలంగా నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ వల్లే మా నాయకుడికి పదవి రాలేదు అని చెప్పి చాలా మంది బాహాటంగానే చెబుతున్న నేపథ్యంలో తాజాగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మొత్తం నాయకులందరూ, జనసేనకు సంబంధించిన నాయకులందరూ మాట్లాడిన మాటలను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వర్మ ప్రస్తావన ఎక్కడా లేకపోవడం, అలాగే కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు తన స్వశక్తితో ఎదిగాను, తన కష్టంతో ఈ స్థాయికి వచ్చాను, పిఠాపురం వాసులు తనని గెలిపించుకున్నారు అని మొత్తం ఎక్కడ వర్మ పేరు రాకుండా, వర్మ అనే 2 అక్షరాలని ఎక్కడా ప్రస్తావనకు తీసుకురాకుండా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఖచ్చితంగా వర్మ విషయంలో తెరవనక అతిపెద్ద కుట్రే జరిగి ఉంటుంది అనేది ఇప్పుడు వర్మ అనుచరుల్లోనూ వర్మ వర్గీయుల్లో మొదలైన అనుమానం. అది వాస్తవమా కాదా అనేది ఆ పెరుమాళ్ళకే ఎరుక. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే పిఠాపురం రాజకీయాలు చాలా హాట్గా నడుస్తున్నాయి. వర్మ ఏ సమయంలో ఏ కీలక నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు వర్మ వెనక నిజంగా ఒకప్పటి గెలుపు ధీరత్వం, ఆ వీరత్వం ఉందా? పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అది కొలాప్స్ అయిపోయిందా? కంప్లీట్గా అటు వెళ్ళిపోయిందా? ఒకవేళ బయటకు వచ్చి ఆయన ఇండివిజువల్గా రేపు ఎన్నికల్లో గెలిచే సత్తా ఆయనకి ఇంకా ఉందని అనుకోవాలా? ఇప్పుడు ఈ లెక్కలు, ఈ అంచనాల్లో మాత్రం నిమగ్నమై ఉంది పిఠాపురం రాజకీయం అంతా.